దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల రివిజన్ ప్రక్రియ SIRగా చెప్పుకుంటున్నాం. మనం సర్ అంటున్నాం, మనం చాలా ఈజీ దీంట్లో ఉండడం కోసం. సో ఈ సర్ పేరుతో జరుగుతున్న ఓటు రివిజన్ ప్రక్రియ ఇది ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయ్యింది. ఇప్పుడు మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియని కేంద్ర ఎన్నికల సంఘం స్టార్ట్ చేసింది. అయితే SIRకు సంబంధించి దేశంలో బలమైన 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఆ 2 అభిప్రాయాల్లో ఒకటి, SIR ద్వారా నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, లేక మనుషులు లేని ఓట్లు అంటే చనిపోయిన వారు పేరు మీద ఇంకా ఓట్లు అలా కంటిన్యూ అవుతుండడం కానీ, లేకపోతే ఆ ఊర్లో లేకుండా వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఊర్లో కూడా ఓటు ఉండడం, అంటే 2-3 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం, ఇటువంటివి చాలా ఉన్నాయి దేశంలో. వాటిని తీసేసి ఎవరు ఎక్కడ నివాసం ఉంటుంటే అక్కడే వారికి ఓటు ఉండేలాగా, లేదా ఇంకొక చోట ఉన్నట్లయితే ఇక్కడ ఓటు తీసేసేలాగా ఈ SIRని చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీని ద్వారా కొన్ని లక్షల సంఖ్యలో, ప్రతి రాష్ట్రంలోనూ లక్షల సంఖ్యలో ఇట్లాంటి డూప్లికేసీ అంటే 2 చోట్ల 3 చోట్ల ఉన్న ఓట్లు కానీ, తర్వాత నకిలీ ఓట్లు కానీ, లేక మూకుమ్మడిగా ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు పోటీపడి దొంగ ఓట్లు జాయిన్ చేపిస్తుంటాయి కదా, అట్లాంటివి కానీ క్లియర్ అయిపోతుంది. ఈ ఓటరు జాబితా అనేది ప్రక్షాళన జరుగుతోంది, క్లీన్ అండ్ నీట్ జాబితాగా వస్తుంది అనేది ఒక బలమైన అభిప్రాయం ఉంది. ఇక రెండవ అభిప్రాయం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. SIR ఓటు రివిజన్ ప్రక్రియని పూర్తిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక అస్త్రంగా తయారు చేసుకుంది. విపక్షాల ఓటు బ్యాంకుని దెబ్బ కొడుతోంది. దీన్ని అడ్డం పెట్టుకొని, పనిగట్టుకొని, అధికారుల్ని అడ్డం పెట్టుకొని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని, తన కార్యకర్తల్ని, తన నాయకుల్ని అడ్డు పెట్టుకొని, పవర్ని ఉపయోగించి విపక్షాలకు చెందిన ఓటు బ్యాంక్, ఎక్కడెక్కడైతే విపక్షాల ఓటర్లు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓటు హక్కును తీయించేస్తున్నారు. ఉదాహరణకి మనం ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని జిల్లాల్లో ముస్లిం ఓటర్లు ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్కి సపోర్టివ్గా, బీజేపీకి యాంటీగా ఉంటారు అనుకున్నారో, మొత్తం మీద ఆ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల ముందు సుమారు 60 లక్షల ఓట్లను SIR ద్వారా తీసేసింది ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ 60 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, లేకపోతే ఇక్కడ లేని ఓట్లు, ఇక్కడ ఉండరు వాళ్ళు, కాబట్టి వీటిని తీసేస్తున్నామని చెప్పారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ దాని మీద నానా రచ్చ చేసింది. ఇవన్నీ కావాలని తీసేస్తున్నారు, వాళ్ళంతా మా బలం కాబట్టే కేంద్రం పగబట్టింది, ఎన్నికల సంఘం పగబట్టిందని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు చాలా ఫైట్ చేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఆవిడ ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేయలే. మొత్తం మీద తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. బెంగాల్లో రికార్డు సృష్టిస్తూ బీజేపీ మొదటిసారిగా జయకేతనం ఎగరేసింది, చూసాం మనం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యాదృచ్ఛికమా లేక వాస్తవమా మనం నిర్ధారించలేం. కానీ SIR జరిగిన చాలా రాష్ట్రాల్లో, మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ లేదా NDA ప్రభుత్వాలు వస్తున్నాయి. ఒకవేళ SIR బీజేపీకి ఉపయోగపడే అస్త్రమే అయితే, మరి మొన్న కేరళలో కాంగ్రెస్ వచ్చింది, మరి అదెలా వస్తుంది అనే ప్రశ్నకి సమాధానం ఉండదు, కష్టమే. ఎందుకంటే SIRలో నిజంగానే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే అక్కడ కూడా చేసుకోవచ్చు కదా అనేది. దానికి చెప్పే లాజిక్స్ ఏంటంటే, ఎంత చేసినా అక్కడ బీజేపీ రాదు, ఇట్లాంటి పని చేస్తే అనుమానాలు వస్తాయి కాబట్టి అలాంటి చోట్ల చేయరు, అందుకనే కేరళలో కాంగ్రెస్ గెలిచింది అని చెప్పి మళ్ళీ ఇంకొక లాజిక్. సో ఈ లాజిక్స్ ఎలా ఉన్నా ఒకటి వాస్తవం.
ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఓట్లు క్లీన్ అవుతున్నది, ఓట్ల ప్రక్షాళన జరుగుతున్నది అన్నది వాస్తవం. వాటితో పాటు కొన్ని ఒరిజినల్ ఓట్లు కూడా పోతున్నాయా అంటే చూడాలి. ఇక్కడ మన దగ్గర కూడా జరుగుతుంది, స్టార్ట్ అయింది కాబట్టి ప్రక్రియ. అలాంటిది ఏమైనా జరుగుతుందా అనేది ఒకటి చూడాలి. రెండవది ఇంకోటి యాదృచ్ఛికమా వాస్తవమా అది తెలియదు, కానీ ఎస్ఐఆర్ అయిన తర్వాత ఎస్ఐఆర్ జరిగిన ఎక్కువ రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. అందువల్ల విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మన దగ్గర దక్షిణాది రాష్ట్రాలు మొత్తం 16 రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. దాంట్లో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగింది. ఇక సో ఈ ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు ఎన్నికలు అయిపోయాయి. కర్ణాటక సమీపంలో ఉన్నాయి. అది అయిపోగానే తెలంగాణలో ఉంది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్తో పాటు, సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఇదంతా ఏంటంటే కర్ణాటకలో ఇప్పటికే టాక్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, అక్కడ పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఆల్రెడీ ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. అలాగే తెలంగాణలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే బీజేపీ బాగా బలపడింది. బీఆర్ఎస్ ఎలాగూ ప్రధాన ప్రతిపక్షం, దానికి ఉండే బలం దానికి ఉంది. ఎస్ఐఆర్ వల్ల ఏం జరగబోతుంది అనేది ఇదొక ఉత్కంఠ. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ ఎస్ఐఆర్ మీద కొంత కంగారు కనపడుతోంది. ఎలక్షన్ కమిషన్ సిఇఓ దగ్గరికి వెళ్ళి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ అభ్యంతరాలు తెలియజేయడం, అలా కాదు ఇలా చేయండి అనడం, ఏదో 25 రకాల సూచనలు పిసిసి అధ్యక్షుడు వెళ్ళి అక్కడ ఇవ్వడం, ఇలాంటి కొంత కంగారు అయితే కనబడుతోంది. అంటే ఎందుకు ఎస్ఐఆర్కి భయపడుతున్నారు? ఓటు ప్రక్షాళన లేదా ఓటు రివిజన్ చేయడంలో తప్పేముంది? ఎక్కడైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పుకోవచ్చు కదా అనేది ఒక పాయింట్. నిజంగా ఈ ప్రక్రియను అడ్డం పెట్టుకుని మొత్తం ఫలితాలు తారుమారు చేసేసి ప్రజా తీర్పునే తారుమారు చేసే అంత ధైర్యానికి అధికారులు ఒడిగడతారా అనేది ఇంకొక ప్రస్తావన. మొత్తంగా చూసినప్పుడు త్వరలో ఇక్కడ స్టార్ట్ అయిపోయిన ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత జరగబోయే ఎన్నికల్లో అటు కర్ణాటకలో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇక్కడ ఒక చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ప్రతిసారి ఎన్నికలు జరిగిన ప్రతిసారి హైదరాబాదు నుంచి లక్షల మంది ఆంధ్ర వెళ్ళి ఓట్లేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ముందు జరుగుతుంది ఎలక్షన్, తర్వాత ఏపీ జరుగుతుంది. మరి ఈ ఏపీ వెళ్ళి ఓట్లేసే లక్షల మందికి తెలంగాణలో ఓటు ఉందా లేదా అనేది మనకు తెలియదు. కొంతమందికి 2 చోట్ల ఉండవచ్చు, కొంతమందికి ఒక చోటే ఉండవచ్చు తెలంగాణలోనే, కొంతమందికి ఓన్లీ ఏపీలోనే ఉండవచ్చు. ఆ ఓట్లు అవసరమైనప్పుడే వాళ్ళు వెళ్ళి వేసి వస్తున్నారేమో. కానీ 2024లో ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలు ఒక పెద్ద జాతరలాగా హైదరాబాద్ నుంచి తెలంగాణ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది వెళ్ళారు. రేపు ఈ ఓటు రివిజన్ ప్రక్రియ అంటూ జరిగిన తర్వాత హైదరాబాద్లో, ఏపీలో కూడా ఓటు హక్కు ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది? లేదా ఇక్కడ నివాసం ఉంటూ హైదరాబాద్లో, ఏపీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఎంత? లేదా ఇక్కడే ఉంటూ ఇక్కడే ఓటు హక్కు ఉంటే ఇష్యూ లేదు, హైదరాబాద్లోనే ఉంటూ తెలంగాణలోనే ఓటు హక్కు ఉంటే ఇష్యూ లేదు. కానీ హైదరాబాద్లో నివాసం ఉంటూ అడ్రస్ ఇక్కడిది ఉండి ఇక్కడే ఆధార్లు అన్ని ఇక్కడే పెట్టుకుని ఓటు హక్కు మాత్రం అక్కడ ఉంటే అది ఇష్యూ అవుతుందేమో. ఒకటి, ఎస్ఐఆర్లో దాన్ని ఏం చేస్తారు? రెండోది, ఇక్కడ ఓటు ఉండి అక్కడ ఓటు ఉంటే, 2 రాష్ట్రాల్లో ఓటు ఉంటే ఖచ్చితంగా కోల్పోవాలి. ఏదో ఒకటే ఉంటుంది, ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా అంటే ఆధార్ అడ్రస్ ఎక్కడ ఉంటే అది అక్కడ ఉంటుంది. సో ఇది మేజర్ నంబరే.
లక్షల్లో ఉంటుంది. అది 2 లక్షల 3 లక్షల. మనకు బాగా గుర్తుంటే 2018 ఎన్నికలప్పుడు 20 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఏపీఎల్ ఓట్లు వేశారని సాక్షాత్తు ఎన్నికల సంఘం అధికారే వ్యాఖ్యానించారు. 20 లక్షల మంది అని చెప్పారు. ఇక్కడ వాళ్ళకి అక్కడ కూడా ఓటు ఉంది అని. అది నిజమైతే పెద్ద ఎఫెక్టే పడుతుంది. సో ఈ పరిస్థితుల్లో అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది? టీడీపీ ఎక్కువ నష్టపోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టపోతుందా? జనసేన బీజేపీలు నష్టపోతాయా? ఎందుకంటే ఎన్డీఏ కూటమి. కాబట్టి ఈ ఎస్ఐఆర్ అనేది అవునన్నా కాదన్నా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది అధికారులు కావాలని ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఇలా 2 చోట్ల ఓటు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడుంటూ అక్కడ ఓటు ఉన్న వాళ్ళు, అక్కడ ఓటు ఉండడానికి లేదు, ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడే ఉండాలి మరి లెక్క ప్రకారం. సో ఇవన్నీ ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు కంగారు పడుతుంది? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? కర్ణాటకలో ఏం జరగబోతుంది? వాట్ ఈజ్ ఎస్ఐఆర్? నష్టం ఎవరికి, లాభం ఎవరికి? కోల్పోయేదెవరు? ఓటు హక్కు కోల్పోయేదెవరు? నిజంగా పౌరులకి ఓటు హక్కు అర్హత ఉన్నా కూడా ఎస్ఐఆర్ ద్వారా ఓటు హక్కును కోల్పోతున్నారా? దీంట్లో తప్పులున్నాయా? ఇలాంటి జిమ్మిక్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏదైతే మనం చర్చిస్తున్నామో, అంటే ఓట్ రివిజన్, ప్రత్యేక రివిజన్ అనే దాని మీద, దీని మీద రకరకాల అపోహలు, అనుమానాలు, ఆరోపణలు చాలా ఉన్నాయి. అది అపోహ, అనుమానమా, ఆరోపణ అది మనకు తెలియదు. సో ఈ మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు డాక్టర్ కొనగాల మహేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీఎల్పీ కార్యదర్శి కూడా ఆయన సురేష్ కోనేరు గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ శాఖ మనతో చర్చలో ఉన్నారు. ముందుగా సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే. నమస్తే సార్. సురేష్ గారు, మీకు ఈ ఓటర్ల అడిషన్స్, డిలీషన్స్, ఓటర్ల జాబితా వీటి మీద కొంత మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అసలు ఈ ఎస్ఐఆర్లో అసలైన ఓటర్ల ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్. సార్ లేదండి. లేదండి. ఎందుకంటే మీరు ఒకసారి మొన్న టోటల్ పోలింగ్ ఓట్స్ చూసుకోండి. వెస్ట్ బెంగాల్లో మొన్న 2021లో 6 కోట్లు పోలేని ఓట్లు. అవును. 92 లక్షలు తీసేశారు అన్నా కూడా మొన్న పోలైన ఓట్లు 6,34,31 లక్షలు మాత్రమే. అంటే 5 ఏళ్లలో కొత్తగా 18 సంవత్సరాలు దాటి, అంటే 2027 తర్వాత 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వచ్చిన ఓట్లు 31 లక్షలు. కాబట్టి 92 లక్షల ఓట్లు తీసేసినంత మాత్రాన ఇవేం కాదండి. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను 2019 జనవరి 1వ తారీఖు నుంచి చనిపోయిన వాళ్ళ వివరాలు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి తీసుకుంటే 18,60,000 మంది ఉన్నారు చనిపోయిన డెత్ వాటర్స్. 2023 ఏపీలోనండి. ఏపీలో 18,60,000 మంది లిస్ట్ ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు. అది ఎలక్షన్ కమిషన్ కి పంపించి నియోజకవర్గం వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎడగొట్టి వాళ్ళకి ఇస్తే సిఇఓ గారు డిఈఓలకి, ఈఆర్ఓలకి పంపించారండి. పంపించి మొత్తం తీశారు. ఇలా చూసి అంటే చాలా సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయట్లేదు. అదేంటంటే డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి అంటారు. ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చనిపోయిన ఓట్లు తీసేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, మీరు సుమోటోగా తీసేయండి, మండలం ఆఫీసుల్లో మీ మున్సిపాలిటీల్లో డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, అది కోడ్ చేసేసి తీసేయండి అని చెప్పారు ఎలక్షన్ కమిషన్. నెంబర్ 1. మేము 2020 నుంచి డూప్లికేట్ ఓట్లు, 1 కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు, ఇలా పెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు. అలా కాదు కానీ సురేష్ గారు ఒక మాట చెప్పండి నాకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఓటర్ నమోదు అనే ఒక కార్యక్రమం ఎక్కువగా చూశాను తప్ప ఇలా ప్రక్షాళన అనేది చాలా ఎప్పుడు చూడలేదు మనం.
సో జరిగింది ఏంటంటే ఒక మాట ఆ, చెప్పండి. ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇంత మ్యాసివ్ వేలో ఇప్పుడు తీసుకోవడానికి గల కారణాలేంటి? సార్ మీకు 2002లో ఎస్ఐఆర్ జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు అరెస్ట్ వేల ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఏమైందంటే 2005 తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత, అంతకుముందు టీచర్లందరూ కూడా వేసవికాలం వాటర్ ఎన్యూమరేషన్ ఉపయోగించుకునేవారు వాళ్ళ సేవల్ని. 2005 తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత టీచర్స్ ని విద్యాయేతర పనులకు ఉపయోగించవద్దు అని చెప్పి చట్టం చెప్పింది సార్. అప్పటి నుంచి ఆపేశారు. చెప్పి ఆన్లైన్ లోనే ఓటు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. కానీ ఈ విఆర్ఏలు కానీ వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేయలేదు సార్, వాళ్ళు నిజంగా ఉన్నారా, స్టే చేస్తున్నారా లేదా అనేది. 2 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఉంటే ఓటిస్తారు సార్. అవన్నీ జరగకుండానే ఇవన్నీ అక్యూములేట్ అయిపోయినాయి వాటర్ లిస్ట్ లో. మేము 2020-21లో స్టార్ట్ చేసి 3-4 ఏళ్ల పాటు కంటిన్యూస్ మేము వీ హావ్ అపాయింటెడ్ 46,000 బూత్ కన్వీనర్స్ అండి, బిఎల్ఏలు. ఓకే, మీరు అన్నట్టు అది కొంత కారణమే కావచ్చు, కానీ మరీ లక్షల సంఖ్యలో ఇప్పుడు మొన్న బెంగాల్ చూస్తే 60 లక్షలు, దాదాపుగా 70 లక్షలు, సుమారుగా 60-70 లక్షల మధ్యలో ఓట్లు ఎగిరిపోయినాయి బెంగాల్ది ఎక్స్పీరియన్స్. అంతకుముందు మహారాష్ట్రలో అలాగే దాదాపు 40 లక్షలు 50 లక్షల ఓట్లు ఎగిరిపోయిన రాహుల్ గాంధీ జాబితా పట్టుకుని ఆయన చాలా ఒక ఉద్యమం లాగానే చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా ఇన్ని లక్షల ఓట్లు ఎగిరిపోతాయా రివిజన్ లో? సార్ తమకు ఒక విషయం చెప్తున్నా. 2008లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీలన్నిటికీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ నియమించుకోండి అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు సార్. అవును. వెస్ట్ బెంగాల్లో వీరే మమతా బెనర్జీ గారు అధికారంలో ఉన్నారు, బిఎల్ఓలు కూడా వాళ్ళ మనుషులే, అంటే అధికారంలో ఉన్న వాళ్లే. మరి పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పనిచేయలేదు? పొలిటికల్ పార్టీ ఏజెంట్లు, బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్లు వారు ఎందుకు పనిచేయలే? అంటే పొలిటికల్ పార్టీలకి రెస్పాన్సిబిలిటీని దూరంగా వెళ్ళిపోయారు. మా వరకు తెలుగుదేశం పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో 46,000 మంది బూత్ కన్వీనర్లు అపాయింటెడ్ అండి. వారు 46,000 మంది పనిచేశారు. 2023లో H2H సర్వే జరిగింది జూలై నెలలో. ఆ రోజున ఇప్పుడు కూడా అదే సేమ్ ఆర్డర్ కంటిన్యూ అవుతుంది. ఏమంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ విల్ గో హౌస్ టు హౌస్ టు ద electors assisted by the booth level agents appointed by political parties during the enumeration phase. ఆర్డర్ ఇచ్చారు సార్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్, మీరు బూత్ లెవెల్ ఏజెంట్ ని కలుపుకుని వెళ్ళండి. మరి అంత అవకాశం ఇచ్చినప్పుడు మన పొలిటికల్ పార్టీలు పనిచేయట్లేదా? మేమైతే పనిచేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అయితే మేము సిస్టమేటిక్ గానే పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు ఎస్ఐఆర్ సార్ రేపు 5వ తారీఖు నుంచి ట్రైనింగ్ మొదలెట్టారు సార్, 14వ తారీఖు వరకు హౌస్ టు హౌస్ బై బిఎల్ఓస్ 15/6 నుంచి 14/7 వరకు 4 రోజుల పాటు హౌస్ టు హౌస్ సర్వే చేస్తారు సార్. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 14/7 అంటే 14 జూలై లోపే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్. ఇంకా అవసరం పడితే పోలింగ్ స్టేషన్లు పెంచుకోవటం, తగ్గించుకోవటం, దూరం అయితే గనక మళ్ళీ కొత్త ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ చేస్తారు సార్. అట్లాగే పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 21 జూలైనే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేస్తారు సార్. అక్కడి నుంచి ఫైలింగ్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 21 జూలై నుంచి 20 ఆగస్టు వరకు. అదేవిధంగా నోటీస్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, ఏమన్నా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వస్తే 21 జూలై నుంచి 18 సెప్టెంబర్ వరకు అవకాశం ఇచ్చారు. అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ ఎలక్టోరల్ రోల్ 22 సెప్టెంబర్న ఫైనల్ ఎలక్టోరల్ రోల్ వస్తుంది. కాబట్టి రేపు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పొలిటికల్ పార్టీస్ అన్ని పనిచేయాలి. అంటే పార్టీలు మీరు మీ అనుభవంతో మీరు చెప్పేది ఏంటి అంటే ఓటర్లు ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఒక విషయం అయితే, పార్టీలు, రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం కంటే ముందు వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ ని పెట్టుకుని బిఎల్ఓలు ఎలక్షన్ కమిషన్ తరఫున ఈ ఓటర్ల రివిజన్ ఏదైతే చేస్తున్నారో దాన్ని
పార్టీ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటూ ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ అబ్జెక్షన్స్ ఆ టైం ఏదైతే ఉందో, ఆ గడువు ఉందో, ఆ గడువులో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండి అబ్జెక్షన్స్ ఇవ్వడము, ఎక్కడన్నా అక్రమంగా తొలగించబడితే దాన్ని మళ్ళీ యాడ్ చేయించడం, ఇట్లాంటివి చేయాలి అనేది మీరు చెప్తున్న దాని ప్రకారం. కానీ దేశంలో ఇప్పుడు ఎస్ఐఆర్ ని బేస్ చేసుకుని ఒక పెద్ద పొలిటికల్ వార్ జరుగుతోంది. అసలు ఎన్నికల కంటే ఈ రాజకీయ యుద్ధం, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఎక్కువ యుద్ధం జరుగుతోంది. అసలు ఎస్ఐఆర్ ఎన్నికలు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఎస్ఐఆర్ వల్లనే ఫలితాలు మారిపోతున్నాయి అనేది అపోజిషను. నో ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ, మాది కాదు అని ఎన్డీఏ పక్షాలు. మీరు ఎస్ఐఆర్ని అడ్డు పెట్టుకొని మా అధికారాన్ని కొట్టేస్తున్నారు, ప్రజా తీర్పుని మీరు మార్చేస్తున్నారు అనేది విపక్షాలు చేస్తున్న విమర్శ. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే మహేష్ గారు, ఈ ఎస్ఐఆర్ అనేది అంటే ఓకే, కొంత అనుమానాలు ఉండడం వేరు, కానీ ప్రతిసారి కొద్దిగా విపక్ష పార్టీలు కొంచెం కంగారు పడుతున్నట్టుగా కనపడుతోంది. మీకుండే నమ్మకాలు అక్కడ జరిగిన వాటిని బేస్ చేసుకున్నా లేకపోతే అనుమానాల నాకు తెలియదు, కానీ కొంత కంగారు అయితే కనపడుతోంది. ఇప్పుడు కూడా ఎస్ఐఆర్ స్టార్ట్ అవగానే తెలంగాణలో మీ పార్టీ నాయకులు వెళ్ళడము, సీఓ గారిని కలవడము, కొన్ని సజెషన్స్, కొన్ని కరెక్షన్స్ సజెస్ట్ చేయడం. మీరు చెప్తే చేయకపోవచ్చు వాళ్ళు, బట్ మీ సజెషన్ మీరు ఇస్తున్నారు, అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారు. కానీ ఇది కంగారా ఎస్ఐఆర్ తో ఫలితాలు మారిపోతాయని? అంటే వికే గారు, ఒకటైతే చాలా క్లియర్, 2025 అక్టోబర్లో స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ ఒక రకంగా ఎట్లా అయిపోయిందంటే, ప్రతిపక్ష పార్టీలుగా, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఏంటంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని 10 కాలాలు కాపాడాలి అనే ఒక చిత్తశుద్ధి మాకున్నది. దాంతో పాటుగా మా శత్రువులే మారిపోయారు. అంటే మేము రాజకీయంగా ఎవరినైతే ప్రత్యర్థిగా భావిస్తామో, అది మొదటగా సిద్ధాంత వైరుధ్యం ఉన్న బీజేపీయో వారి ప్రధాన అభ్యర్థి మోడీ గారు ఉండేది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సర్ అని ఏదైతే మొదలు పెట్టిండ్రో ప్రక్రియ, అది స్టార్ట్ అయినాక ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీ టీం కలిసి మా మీద దాడి చేస్తున్నాయి. అంటే రాజకీయం చేస్తే నేరుగా రాజకీయం చేయాలి. ఎలక్షన్ కమిషన్ ని చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ గుత్తాధిపత్యంలో నడిచే సంస్థలాగా, వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరించే సంస్థలాగా మార్చుకున్న తర్వాత మా పోరాటము, మా స్ట్రెంగ్త్ అంతా డైల్యూట్ అయిపోతుంది. అంటే ఇటు మోడీ గారి మీద కొట్లాడాలి, బీజేపీ మీద కూడా వాళ్ళ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ద్వంద్వ విధానాలు, వీటి మీద కొట్లాడాలి. యాజ్ వెల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోనే ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడి, మోడీకి గారికి బీజేపీకి అనుకూలంగా చేస్తున్న వత్తాసు పలికే కార్యక్రమానికి కూడా మేము వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి. దేశం అంతా కూడా ఇప్పటికీ 14 రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపణ చేయడం జరిగింది. అది కర్ణాటక అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి, బీహార్ అవనివ్వండి, మొన్నటి బెంగాల్ అవనివ్వండి, ఈ రకంగా 1 by 1 స్టేట్లలో వాళ్ళు ఓట్ చోరీ చేసిపోతున్నారు. ఆధారాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నిట్లలోనూ ఆధారాలను చూపించి కొట్లాడుతున్నాము. అదొక అంశం అయితే, రాహుల్ గాంధీ గారు అక్కడ దేశ స్థాయిలో, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో మొదలైంది ఈ కుంపటి. ఇప్పుడు దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి, దీని విషయంలో అత్యంత జాగృతంగా, అత్యంత విజిలెంట్గా ఉండడానికి కోసమని ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ముఖ్య నాయకులందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎస్ఐఆర్ పైన అనేక అనుమానాలు, అనేక లోపాలు ఎస్ఐఆర్ సిస్టంలో ఉన్నాయి అని వారికి దృష్టికి తీసుకుపోయినాం. ఏమంటున్నాము మేమేమి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది ఇది మొదటిది అంటలేము, ఇదే చివరిది కూడా కాదు. కానీ ఏదైతే ఈ ఎస్ఐఆర్ అనే సిస్టమ్ని అడ్డు పెట్టుకొని ఓట్ చోరీకి పాల్పడుతున్నారో, టార్గెటెడ్ ఓట్స్ అనుకోకుండా, తెలియకుండానే ఆ సదరు ఓటర్కి తెలియకుండా వాడికి వాడి సమస్యను, వాడి విజ్ఞప్తితో వినే అవకాశం లేకుండా డిలీట్ చేస్తున్నారో, ఆ ప్రాసెస్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఏదో మోడీ గారి రాజకీయాలకు, బీజేపీ రాజకీయాలకు భయపడేది కాదు. ఈ దొంగ చాటున చేస్తున్న ఈ రాజకీయాలను మేము ప్రశ్నిస్తున్నాం. దానిలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను నేను. అంటే ఒక పాయింట్లో ఎట్లా ఉండే అంటే, సుప్రీంకోర్టులోనే ఒక సాధారణ వ్యక్తిని ముందు తీసుకొచ్చి సుప్రీంకోర్టు గారు జడ్జి గారి ముందు పెట్టి, సరే ఈయన బతికున్నాడు కదా అంటే, బతికే ఉన్నాడు, నిలబడి, వీడు చనిపోయాడని ఓటు హక్కు తీసేసింది సార్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే సుప్రీంకోర్టుకు కూడా ఆధారాలు కళ్ళ ముందట పెట్టే పరిస్థితి, దేశం కళ్ళు తెరిపించే పరిస్థితి. బతికినోని చచ్చిపోయినట్టు, ఎక్కడో పని చేసుకునడానికి పోయినని తీసేసినట్టు, లేదా వాళ్ళకు ఈ ఒక పాకెట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రాంగ్ కాంగ్రెస్ హోల్డ్ ఉన్న పాకెట్ ఉందనుకోండి,
ఆ ఏరియాలో 30 సెకండ్స్ 20 సెకండ్స్ 15 సెకండ్స్కి ఒకటి. యాక్చువల్లీ ఎస్ఐఆర్లో అది డిలీట్ చేయడానికి కమ్సే కమ్ ఒక 2 నిమిషాలు పడుతుంది ఒక్క ఓటు డిలీట్ చేయడానికి అని రోబోట్లను పెట్టి ఒక కార్పొరేట్ సెంట్రల్ ఆఫీసులు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను ఈ టాస్క్ మీద బీజేపీ ఎంగేజ్ సాఫ్ట్వేర్ కోడింగ్ చేసి వదిలేస్తే చేయాలంటే 5 సెకండ్స్. ఇప్పుడు కర్ణాటకలో కూడా మా బిఎల్ఓ ముందు పెట్టి ఈ ఓటు డిలీట్ అయింది, నీ ఓటు ఎందుకు డిలీట్ చేసుకున్నావు అని అడిగితే నాకు తెలియదమ్మా అని అన్నారు. ఆయన్నే మొత్తం రాహుల్ గాంధీ గారు మా ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో ప్రజల ముందు పెట్టి మాట్లాడించారు. నువ్వు ఓటు ఎక్కడ పోయిందంటే నాకు తెలియదమ్మా అని మా బిఎల్ఓ తీసుకుపోయి మా ఇన్ఛార్జ్ తీసుకుపోయి బూత్ ఇన్ఛార్జ్ తీసుకుపోయి బిఎల్ఓ అని అడిగితే ఏమో మాకు కూడా తెలియదు, మరి నీకు తెలియదు ఈయనకి తెలియదు, ఎవడో తీసేసిండు ఓట్లు అని గనక లెక్క తీస్తే ఈ రకమైనటువంటి తర్వాత దాని మీద ఎంత పోరాటం ఓటు చోరీ మీద ఎంత పోరాటం చేసినామో దేశవ్యాప్తంగా మీరు చూసిండ్రు. ఆధారాలు ముందు పెట్టిన ఒక అకౌంటబిలిటీ లేని ఈసీ ఈ దేశంలో వ్యవస్థలో పనిచేస్తుంది కాబట్టి మనం సిగ్గుపడాల్సిన టైం ఇది. మా మెయిన్ ఆబ్జెక్షన్స్ ఏంటో మీకు చెప్తా. ఈ ఎస్ఐఆర్ మొదలుపెట్టినప్పుడు వీళ్ళ ఫస్ట్ హంగామా ఎక్కడ స్టార్ట్ అయిందంటే సార్ పాస్పోర్ట్ చూపించాలి, ఆధార్ కూడా మేము దీన్ని దేశ పౌరసత్వం కింద చూడము, పాస్పోర్ట్ చూపించమని అడిగారు. దాని మీద వాళ్ళ సుప్రీంకోర్టు పాస్పోర్ట్ ఎట్లా చూపిస్తారా? మా అభిషేక్ మను సింఘి గారు మిగతా సీనియర్ కపిల్ సిబల్ గారు వీళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేశారు, సల్మాన్ ఖుర్షిద్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ దేశంలో కేవలం 9% మంది మాత్రమే పాస్పోర్ట్ కలిగి ఉన్నారు. మొత్తం 140 కోట్ల భారతదేశంలో 14 కోట్లకు కూడా పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ అందరూ ఎందుకు తీసుకుంటారు? అది మీ ఆధారంగా చేసుకొని డిలీట్ చేసినామని చెప్తారు ఎలక్షన్ కమిషన్. అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి ఆధార్ కార్డు కూడా లైసెన్స్ కూడా పరిగణలోకి తీసుకోండి అనే మాట చెప్పడం జరిగింది. నేనేమంటున్నా ఇప్పుడు ఇది ప్రాసెస్ చేయడాన్ని మేమైనా వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు. ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము సెక్షన్ 21 ఆఫ్ 322 ఆర్టికల్ కింద ఈ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటువంటి పవర్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది, లేదంటలేదు. కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు, ఎవరి ఆదేశాలకు లోబడి చేస్తున్నారు, ఎవరికి అనుకూలంగా చేయడానికి సిస్టమ్ను తయారు చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లెజిటిమేట్ ఓటర్స్ డిలీట్ చేస్తున్నారు అంటే పక్క న్యాయంగా ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు. సార్ ఈ దేశంలో దేనికైనా కుల మతాల భేదాలు ఉండొచ్చు, మతాల భేదాలు ఉండొచ్చు, కళల భేదాలు ఉండొచ్చు, దక్షిణ ఉత్తర భేదాలు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, భాషా భేదాలు ఉండొచ్చు. దేశం మొత్తానికి అందరికి కామన్ గా ఉంది ఒక్కటే ఓటు హక్కు, యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటాం. దాన్నే కనీసం నోటీస్ ఇవ్వకుండా డిలీట్ చేస్తున్నారు. దీన్ని నిన్న మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ లో కనీసం కన్సర్న్ ఎవరికైతే ఓటు తీసేస్తారో వాళ్ళ నోటీస్ ఇచ్చి సరైన సమాధానం తీసుకున్న తర్వాత తీసేయాలనేది ఒకటి. రెండోది టార్గెటెడ్ పాకెట్స్ లో నేను ఇందాక చేస్తున్నారు. తర్వాత పొలిటికల్ మ్యానిపులేషన్ అంటే ఆ ఏరియాలో కాంగ్రెస్ పట్టుంటే ఆ ఏరియాలో కొట్టేసి అలా. దీనికి ఉదాహరణ చెప్తా. పొలిటికల్ మ్యానిపులేషన్ కి ఉదాహరణ ఏంటంటే దగ్గర వెస్ట్ బెంగాల్లో 40 పైగా సీట్లు ఎస్ఐఆర్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఓడిపోయింది. ఎవరు? మమతా బెనర్జీ గారు ఓడిపోయింది. అంటే 40 సీట్లు సార్, 4 సీట్లకు 5 సీట్లకే తమిళనాడులో ఎంత పర్సెంట్ అయిందో చూసారు కదా మీరు. అంటే 40 సీట్లలో ఎస్ఐఆర్ అనే దాని బలంతో బీజేపీ గెలుచుకొచ్చింది. ఏంటంటే ట్రెడిషనల్ గా టీఎంసీ వైపు కాంగ్రెస్ వైపు ఉండే సెక్యులర్ ఓట్లను టార్గెట్ చేసి వాటిని డిలీట్ చేయడం ద్వారా మిగతా ఓట్లను కన్సాలిడేట్ చేసుకుని గెలవాలనేది వాళ్ళ కుట్ర. ఆ కుట్రను వాళ్ళు చాలా పకడ్బందీగా అమలు చేసుకోగలిగారు. ఇంకోటి ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు చాలా మంది నేషనల్ వైడ్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఎస్ఐఆర్ జరుగుతున్న ప్రక్రియను ఎక్స్పోజ్ చేశారు. బీజేపీ ఆఫీసులలో కూర్చొని ఎస్ఐఆర్ ఓట్లు డిలీట్ చేయడం, లేదా కొన్ని ప్రైవేట్ ఆఫీసులలో కూర్చొని ఓట్లు డిలీట్ చేయడం వీడియో క్యాప్చర్ చేసి ప్రజల ముందు పెట్టారు. బతికున్నోని చచ్చిన కింద చూపించారు. అసలు వాడిని అప్రోచే కాకుండా ఆఫీసులలో కూర్చొని ఓట్లు డిలీట్ చేశారు. తర్వాత వాళ్ళకు పడని ఓట్లు ఎక్కడో ఐడెంటిఫై చేసుకొని అక్కడ అంటే గత 10 ఎలక్షన్లు తీస్తే మనకు తెలిసిపోతాయి కదా ఈ వాడలో మనకు ఓట్లు పడతాయా పడాయా, అవి డిలీట్ చేసి అట్లా చేసిండ్రు. సో వెస్ట్ బెంగాల్లో 40 పైగా స్థానాలు కేవలం ఎస్ఆర్ఐ బలం మీదనే గెలిచారు బీజేపీ. ఇప్పుడు పొలిటికల్ మ్యానిపులేషన్ అనరాదా? రెండోది అసలు ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏదైతే ఈసీ అంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అంటామో, పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు అన్ని సవివరంగా వివరించే బాధ్యతలో ఉన్నటువంటి ఈసీ అసలు ఈ ఎస్ఆర్ఐ అనే ప్రక్రియ ఎస్ఐఆర్లో ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ అనేది 0%. నేను అంటున్నా, ఐ రిపీట్ 0%. ఏదో వాళ్ళ ఇంటి కార్యము మోడీ గారు ఆదేశించారు మేము పాటిస్తామన్నట్టుగా చేస్తున్నారు. ఇవి మాకు ఉన్న కన్స్ట్రక్టివ్ ఆబ్జెక్షన్స్, పెడతలేం, అన్ని ఆధారాలు ముందు పెట్టి అడుగుతున్నాం. అబ్జెక్షన్స్, కొన్ని సజెషన్స్ కూడా ఉన్నాయి మీ వైపు నుంచి, మీ పార్టీ వైపు నుంచి, అలాగే అన్ని పార్టీలు ఇస్తున్నాయి. సో ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి.
ప్రకాష్ రెడ్డి గారు చూశారు కదా, ఎస్ఐఆర్ స్టార్ట్ అవగానే మళ్ళీ ఇష్యూ మొదలైంది. అంటే వాళ్ళు పనిలేక చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ ఇష్యూ స్టార్ట్ అవుతోంది అన్నట్టుగానే అక్కడ గొడవలు అవుతున్నాయి. పార్టీలు మాకు నష్టం జరుగుతుంది అని పార్టీలు గొడవ చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం ఎలా తయారైందంటే రాజకీయ పార్టీల మీద జరగట్లా, ఎలక్షన్ కమిషన్ వర్సెస్ అపోజిషన్ అన్నట్టు తయారైంది. దీది డిక్లేర్డ్ ను దీది ఆల్సో డిక్లేర్డ్ మా శత్రువు బీజేపీ కాదు, మా శత్రువు ఈసీ అని. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగానే ఎస్ఐఆర్ ని అడ్డపెట్టుకొని అపోజిషన్ పార్టీస్ యొక్క ఓటు బ్యాంకుని కొల్లగొడుతోంది లేదా డిలీట్ చేసేస్తోంది బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం అనే దానికి మీరు చెప్పే సమాధానం? వెంకటకృష్ణ గారు, మీకు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, ఎస్ఐఆర్ గురించి నాకు తెలిసిన ఎస్ఐఆర్ గురించి చెప్తా సార్. ఎస్ఐఆర్ అనేది ఓట్లు డిలీట్ చేసేటువంటి ప్రక్రియ కాదు సార్. అది ఒకవేళ ఓట్లు డిలీట్ చేస్తున్నారనే పదం వాడితే దానికి తలాతో కలిగినటువంటి ఆర్గ్యుమెంట్ గా నేను భావిస్తాను. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది ఏంటంటే కొత్తగా అందరూ ఓట్లు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. డిలీట్ చేసే ప్రాసెస్ కాదే కాదు సార్. ఇది డిలీట్ చేయడం ఒక రివిజన్ కాదు సార్. 2002 కంటే ముందు మీ ఓట్లు కనుక ఉంటే మీరు ఆటోమేటిక్ గా కొత్తగా ఓట్లు మీకు 2002 కంటే ముందున్నా 1950 కంటే 70 కంటే ముందున్నా 90 కంటే ముందున్నా ఎవరైనా సరే ఫామ్ నింపు ఇవ్వాల్సిందే. కొత్తగా ఫామ్ నింపు ఇవ్వాల్సిందే. అయితే 2002 కంటే ముందు ఓటర్స్ ఎక్కి ఆటోమేటిక్ గా వాళ్ళ ఓట్లు ఆ ఫామ్ నింపి ఓట్లు ఎన్రోల్మెంట్ చేపిస్తారు. దానికి ఇంకా ఏ డాక్యుమెంట్, నా బర్త్ సర్టిఫికెట్, నా 13 సర్టిఫికెట్ ఉన్నాయి సార్. పాస్పోర్ట్ ఒక్కటే కాదు సార్. పాస్పోర్ట్ అనేది ఆ 13 ఒకటి సార్. ఆ 13 డాక్యుమెంట్స్ లో ఏ ఆధారం చూపించినా లేదా 2002 తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఇదే అని చూపించినా వాళ్ళ తండ్రి గారి పేరు అందుట్లో ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి. అనేక పారామీటర్స్ ఉపయోగించి కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ సార్. 2002 తర్వాత ఉన్న వాళ్ళు వాళ్ళ బర్త్ సర్టిఫికెట్. ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ఐఆర్ అనేది కేవలం కొత్తగా ఓటు హక్కును జాయిన్ చేసుకోవడం కోసమే తప్ప కాదు సార్. 2002 కంటే ముందు ఉన్న వాళ్ళకేమో ఆటోమేటిక్ గా అవుతుంది. డిలీట్ చేయరు ఏ ఒక్క ఓటు కూడా. ఈ ఎస్ఐఆర్ పేరు మీద డిలీషన్ కాదు సార్. ఇది డిలీషన్ అనే పదం అనేటువంటిది ఎస్ఐఆర్ సిస్టమ్ లోనే లేదు సార్. నాకు అర్థమైన విషయం చెప్తాను సార్. నేను బిఎల్ఏ మీటింగ్ లో మరి బెంగాల్లో 60 లక్షల ఓట్లు ఎట్లా కోల్పోయినాయండి సార్? నేను చెప్తాను సార్. అదే సార్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీకు అందరికి 7,70,00,000 7,80,00,000 మందికి ఫామ్స్ ఇచ్చేస్తారు సార్. ఇచ్చిన తర్వాత ఫామ్స్ ఇస్తారు అంటే ఆ ఓటర్ లిస్ట్ వాళ్ళందరూ పెట్టుకోవాలి. 2002 కంటే ముందున్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఓటర్ లిస్ట్ లోకి వచ్చేస్తారు. వాళ్ళ ఎవిడెన్స్, బర్త్ సర్టిఫికెట్, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఏది అవసరం లేదు. 2002 తర్వాత పుట్టిన వాళ్ళకి లేదా 2000 ఆ తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే మీకు మళ్ళీ 2002 కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా ఫామ్ నింపించాల్సిందే. మళ్ళీ ఫామ్ నింపడానికి ఎగ్జామ్షన్ ఎవరికి లేదు. అయితే 60 లక్షలు ఎట్లా ఓట్లు పోయినాయి అంటే అసలు ఫామ్ అప్లై చేసుకున్నాడే 60 లక్షల మంది ఆడ. అది సంగతి. అంటే మనుషులు లేరు, ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. ఇవి ఆడ పరిస్థితి. అప్లై చేసుకోకపోతే ఓటు నిరుద్దునా? నాకు చెప్పండి వెంకటకృష్ణ గారు. ఏదో కొత్త అంటే అసలు ఈ దేశంలో లేనటువంటి ఒక ఆర్గ్యుమెంట్, కొత్త ఆర్గ్యుమెంట్ దేశంలో ప్రపంచంలోనే వింత ఆర్గ్యుమెంట్. నేను అప్లై చేసుకుంటా, నాకు ఓటర్ లిస్ట్ ఇస్తా, ఓటర్ పేరు నమోదవుతుంది వెంకటకృష్ణ గారు. నేను అప్లై చేసుకోవాలి, యాజ్ పర్ ద నామ్స్ నేను అప్లై చేసుకోవాలి. నేను ఫామే నింపియలే అంటే కాదు మళ్ళీ ఒక్కసారి నేను క్లారిటీగా ప్రజలకు అర్థం అవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. 2002కు ముందు ఓటు హక్కు ఉన్నవాళ్ళు మళ్ళీ ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలా ఏంటి? అంటే ఒకవైపు డిలీషన్ అనేది కాన్సెప్ట్ కాదు ఎస్ఐఆర్ అని చెప్తున్నారు సార్. మీ ద్వారా క్వాలిటీ సార్. 2002 ఓటర్ లిస్ట్ ఇప్పుడు అందరికి ఇస్తున్నారు సార్. ప్రతి గ్రామంలో ప్రతి బిఎల్ఓకు ప్రతి ఎవరైతే ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ ఇస్తారో అందరికి ఇస్తున్నారు. 2002 ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు. 2002లో ఉన్నటువంటి పేర్లు ఆటోమేటిక్ గా వాళ్ళకు కూడా ఫామ్స్ ఇస్తారు. వాళ్ళు కూడా నమోదు చేసుకోవాలి. ఆ ఫామ్ నింపిస్తే వాళ్ళకు మళ్ళీ ఈ ఎవిడెన్సెస్, ఈ 13 రకాల యొక్క ఈ ఆధారాలు అవసరం లేకుండా వాళ్ళ ఓటు వచ్చేస్తుంది సార్. 2002లో ఓటు లేని వాళ్ళకి, అంతకంటే ముందు లేని వాళ్ళకి కూడా ఫామ్ ఇస్తారు.
అయితే వాళ్ళు ఆధారం చూపెట్టాలి. నేను నా బర్త్ సర్టిఫికేట్ ఇది, నా అడ్రస్ ఇది, లేదా మా నాయన ఇది, మా తాత ఇది, మా ముత్తాత ఇది అని వాళ్ళు ఎవిడెన్స్ చూపెట్టగలిగితే, అడ్రస్ చూపెట్టగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఓట్ ఎన్రోల్మెంట్ అవుతుంది. అయితే ఈ ఫామ్ నింపియని వాళ్ళకి ఈ ఎస్ఐఆర్ లో ఓటు రాదు. ఇది డిలీషన్ కాదు. అంటే 2002 తర్వాత ఓటు హక్కు తెచ్చుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, నా బర్త్ సర్టిఫికేట్ ఇది, నా ఎవిడెన్స్ ఇది, నా అడ్రస్ ఇది. అంటే ఓవరాల్ గా ప్రతి ఓటరు తన ఓటుని ప్రూవ్ చేసుకోవాలి. అది 2000 ముందు కాదు. ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడే 2000 ముందు ఓటు హక్కు ఉన్నోడైనా లేనోడైనా, 2000 తర్వాత ఉన్నోడైనా లేనోడైనా, ప్రతి ఒక్కరు వాళ్ళు ఇచ్చే ఫామ్ తీసుకొని ఎస్ ఐఆమ్ ది సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, గ్రేట్ కంట్రీ, నాకు ఓటు హక్కు ఉంది, ప్రూఫ్ ఇదిగో, లేదు నాకు ఓటు హక్కు కావాలి, ఇదిగో ఇవ్వండి నా ప్రూఫ్ ఇదిగో అని ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క పౌరుడు తన ఓటుని రివిజన్ చేసుకోవాల్సిందే. నాకు తెలిసింది ఇంతే సార్. అదే సార్, అంటే అసలు మొత్తం ఓటరు జాబితాని కొత్త జాబితా తయారు చేస్తున్నారు పూర్తిగా. దీంట్లో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఓటు హక్కు వయసు ఎవరికైతే వస్తుందో అక్కడి నుంచి వృద్ధుల వరకు, సీనియర్ సిటిజన్ వరకు ఈ భూమి మీద బతుకున్న ప్రతి వాళ్ళు ఫ్రెష్ గా తమ ఓటు హక్కుని మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సిందే, అప్లై చేసుకోవాల్సిందే. దాంట్లో ఇక్కడ చెప్తారు. దాంట్లో ఏంటంటే సార్, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ప్రతి బూత్ లో ఒక ఎంప్లాయీని అపాయింట్ చేస్తారో ఆయన ఇంటింటికి పోయి ఆ 2002 ఓటర్ లిస్ట్ పట్టుకొని, మీ ఇంట్లో వీళ్ళు ఓటర్స్ ఉన్నారు, వీళ్ళకి మేము ఫామ్స్ ఇస్తున్నాం, వీళ్ళు నింపి వాళ్ళకి డెత్ ఉంటే డెత్, లేకపోతే వాళ్ళ ఫామ్ నింపి ఇవ్వాలి. వాళ్ళు ఫామ్ నింపి ఇవ్వాలి మళ్ళీ కొత్తగా ఎవరైనా సరే. ఇప్పుడు సురేష్ గారు, ఇది పూర్తిగా ఓటరు జాబితాని, పూర్తిగా కొత్త జాబితాని తయారు చేయడమా ఎస్ఐఆర్ అనేది? సార్ ఒక్క నిమిషం సార్, మీకు ఆంధ్రప్రదేశ్ లో 46,397 బూతులు ఉన్నాయి సార్. నంబర్ ఆఫ్ బిఎల్ఏస్ అపాయింట్ అయిన వాళ్ళు 68,865 మంది ఉన్నారండి. అంటే ఒక పార్టీకి 1.5 వచ్చారంటే మిగతా పార్టీలు పూర్తి అంటే ఉంటే వాళ్ళు 92,000 మంది ఉండాలి, లేరు. ఒక నిమిషం సార్ చెప్తాను. తెలంగాణలో 35,985 బూతులు ఉంటే ఇప్పుడున్న బిఎల్ఏ ఎంతో తెలుసా సార్? 25,886. సరే, అది సురేష్ గారు, పార్టీలు ఏజెంట్లను పెట్టుకుంటాయా లేదా అనే సెకండరీ గానీ నాకు పెట్టుకోవాలి, అది తర్వాత విషయం. అనేది నా ప్రైమరీ ఇదేంటంటే, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ప్రతి పౌరుడు ఇప్పుడు ఎవరైతే ప్రాణాలతో బతికి ఉన్నారో, పౌరుడిగా జీవిస్తున్నారో ఈ దేశంలో, వాళ్ళందరూ ఎస్ఐఆర్ దీంట్లో ఓటుని నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఫ్రెష్ గా ఓటు హక్కును అప్లై చేసుకోవాల్సిందేనా? అది క్లారిటీ. ఒక నిమిషం సార్. 12/5/2026 కట్ ఆఫ్ డేట్ కి 4,16,16,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో 3,39,20,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ సర్వే వీళ్ళందరినీ చేస్తారు. అప్లికేషన్ వీళ్ళందరూ ఇవ్వాల్సిందే. ఇళ్లలో ఉంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ ప్రూఫ్ గానీ, ఆధార్ కార్డు గానీ అన్ని ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4.5 కోట్ల మంది ఓటర్లు, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల, సుమారుగా అప్రాక్సిమేట్ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ఓటర్లు, ఈ బిఎల్ఓలు, ఎన్నికల కమిషన్ సిబ్బంది ఎవరైతే ఇంటికి వచ్చి హౌస్ టు హౌస్ సర్వే చేస్తారో, ఇంకా మాట చెప్పాలంటే మనిషిని టచ్ చేసి ఓటు హక్కు విషయంలో సర్వే చేస్తారో, వాళ్ళు తమ ఓటు విషయంలో అవసరమైన సమాధానాలు చెప్పి, సమాచారం ఇచ్చి, అవసరమైన ఆధారం సమర్పించుకొని తమ ఓటు హక్కును మరొకసారి నిరూపించుకోవాలి, సాధించుకోవాలి. ఇదే కదా? ఒకవేళ ఎక్కడైనా ఇది జరగకపోతే, ఎవరైనా బిఎల్ఓ వచ్చినప్పుడు ఆ ఓటు హక్కు ఉన్న ఆయన చనిపోయాడనో, లేదా ఆ ఓటు హక్కు ఉన్న ఆయన ఇక్కడ లేడనో, లేదా వేరే దేశం వెళ్ళిపోయాడనో, వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడనో, అక్కడ వెళ్ళినప్పుడు కనుక అవైలబుల్ లేకపోతే అతను ఓటు హక్కు కోల్పోతాడు.
కాదు సార్ Yes, sir. మళ్ళీ మీకు వెంకటకృష్ణ గారు మళ్ళీ క్లారిటీ ఇస్తాం. మీకు ఫామ్స్ అందరు ఇప్పుడు 6 ఉంటే 6 ఫామ్ నింపి మళ్ళీ ఫామ్ ఇచ్చిన వాళ్ళ ఓట్లు వస్తాయి సార్. ఉన్నాడా లేడా అవును ఫామ్ కాదండి. ఇప్పుడు నా ఇంట్లో ఎక్స్ అనే వ్యక్తి లేడు అని వస్తుందండి. ఆయన లేడు నిజంగానే లేదు చనిపోయారు అనుకుందాం, ఫామ్ తీసుకుంటా నేను Yes, నింపి తర్వాత ఎప్పుడో ఇస్తానండి. ఏంటి సాక్ష్యం దానికి? మరి సాక్ష్యం కదా సార్. ఇప్పుడు మీకు మీ ఎవిడెన్స్ ఇస్తారు కదా సార్. మీకు ఏవైతే ఏ ఉంటాయి కదండి, ఏ ఆధారం డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా. ఇంకొక మాట వెంకటకృష్ణ ఒక్క మాట చెప్తా. మీకు ఓటర్ లిస్ట్ లో పాత ఓటర్ లిస్ట్ లో మీకు నెంబర్ ఒకటి వస్తుంది కదా సార్, ఓటర్ నెంబర్ ఒకటి ఉంది కదా, ఆ ఓటర్ నెంబర్ ఇస్తే కూడా మీకు అది ఎవిడెన్స్, అదే ఆధారం మీకు. అయితే ఫామ్ నింపి నా క్వశ్చన్ మీరు క్యాచ్ చేయలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ మీరు క్యాచ్ చేయలేదు. మీరు ఏమంటున్నారు, వాళ్ళు ఫామ్స్ ఇచ్చి వెళ్తారు, మీ ఇంటికి వచ్చి 5 ఓటర్లు ఉన్నారంటే 5 ఫామ్స్ ఇస్తారు, ఆ ఫామ్స్ మీరు నింపి ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత అంతే ఇవ్వాలా? స్పాట్ లో వాళ్ళ ముందే నింపి కాదు, తర్వాత మీరు తెల్లారి నింపి ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఒకరి ఇంట్లో ఒక వృద్ధురాలో ఒక వృద్ధుడో ఓటు హక్కు ఉండేది, ఆయన చనిపోయారు అనుకుందాం. వీళ్ళు వచ్చి ఫామ్ ఇస్తారు అతని పేరు మీద కూడా. ఆ ఫామ్ వీళ్ళే నింపి రేపు వరుస తీసుకెళ్లి ఇస్తారు. ఆధార్లు ఉంటాయి కదా సార్ ఇంట్లో. మనిషి చచ్చిపోయిన ఆధార్ చచ్చిపోదు కదా, ఆధార్ కార్డు ఉంటుంది కదా. ఫోటో సార్, ఫోటోలు కరువు పోయినాయా? ఇంట్లో ఉంటాయి కదా పాత ఫోటోలు. సార్ అది చెప్తా సార్, వెరిఫై చేసుకుంటారు వాళ్ళు. అది బిఎల్ఏల పని కూడా అదే సార్. బిఎల్ఏలు ప్రతి దాంట్లో బిఎల్ఏ ఏం చేస్తారంటే సర్టిఫై, ప్రతి బిఎల్ఏ యొక్క పని బూత్ లెవెల్ ఆఫీసరు చేస్తాడు, బూత్ లెవెల్ అయితే సర్టిఫై. అదే కదా ఆయన చెప్పేది. పార్టీలు బిఎల్ఏలు పెట్టుకోవట్లేదు కదా, పెట్టుకోలేని పార్టీలు సంతకం పెట్టియాలి సార్. సంతకం పెట్టి దొంగ సంతకం పెడతారంటే దొంగ సంతకమే పెట్టచ్చు, కానీ టాలీ కూడా డాక్యుమెంట్స్ చేయాలనుకుంటే చేస్తారు. అయితే బలం ఉన్నవాడు చేస్తాడు. రైట్. ఎనీవే దీని మీద కాంగ్రెస్ పార్టీ అవగాహన ఏంటి, మహేష్ గారి అబ్జర్వేషన్ ఏంటో కూడా మీరు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఏంటంటే ఎడాపెడా ఓటర్లని SIR పేరు చెప్పి తీసేస్తున్నారు. డిలీషన్ పేరుతోనో లేదా అడ్డంగా నరికేయడమో కోసేయడమో అది చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా 5 సెకండ్ల 10 సెకండ్లకి ఒక ఓటు డిలీట్ అయిపోయేలాగా సాఫ్ట్వేర్లు పెట్టి ఏదో సంథింగ్ చేస్తున్నారు. నిజంగా ఇన్ని లక్షల మంది ఓట్లు కనుక పోతూ ఉంటే పెద్ద విప్లవం, పెద్ద ఉద్యమమే రావాలి లెక్క ప్రకారం. మరి ఇప్పుడు సపోజ్ బెంగాల్ లేదా తెలంగాణ లాంటి కొంచెం చైతన్యవంతమైన రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు పోతే జనం రోడ్ల మీదకి వస్తారు, తగలబెట్టేస్తారు. ఊరికే చూస్తూ ఊరుకోరు కదా. నిజంగా ఓటు వాళ్ళు బతికుండి లేదా వాళ్ళ ఊళ్ళో ఉండి ఓటు పోతే ఊరుకోరు కదా జనం. అంటే వికే గారు, నేను ఈ షో చూసే ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినంత సింపుల్గా ఉంటే మాత్రం ఇంత పెద్ద చర్చ మీరు పెట్టరు. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు అంటే అగ్రనేత, దేశ ప్రతిపక్ష నాయకుడు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అట్లాంటి నేత రోడ్డు మీదకి వచ్చి ఓట్ చోరీ ఉద్యమం దేశం అంతా చేయరు. మేము కూడా మా పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈసీని కలిసి వివరణాత్మకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వం, ఒకవేళ అదే అంతే సింపుల్గా అయితే. ఓటర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్లో కూడా జరుగుతుంది. దానికి SIR అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అది కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తే ఓటర్ కార్డు ఇచ్చేస్తుంది, లిస్టులో మన పేరు వస్తుంది. రెండోది, ఇది ఓటర్ నమోదు కోసమే SIR ప్రక్రియ అనే వాదనతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించను. అంత అమాయకంగా నమ్మే ప్రజలు కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఏమవుతుంది వికే గారు అంటే, ఇప్పుడు ఏమంటున్నారు, మన SIR ప్రక్రియ కేవలం కొత్త ఓటర్లు ఫామ్లు ఇవ్వడానికి, అంటే ఉన్నోడైనా కొత్తోడైనా ఫామ్లు ఇచ్చేది లెక్క అనేది SIR ప్రక్రియ. సింపుల్ పుట్ ఇట్ ఇన్ షార్ట్, అదే కదా వారు చెప్పింది. నేనేమంటున్నా అంటే, ఎవరి ఓటర్లు అందరూ అంటున్నాను, అది దేశ ప్రజలే ఓటర్లే ఉండాలి. సహజంగా ఇండియాలో ద్వంద్వ పౌరసత్వం లేదు. ఇది ఎవరైనా అయితే చేయరు కదా. ద్వంద్వ పౌరసత్వం లేని ఈ దేశంలో ఫారెన్ మోడల్స్ ఓటర్లు ఎట్లయితున్నారు ప్రశ్న. విదేశాల్లో మోడల్స్గా చెలామణి అవుతున్న చాలా పాపులర్ ఫిగర్స్ ఈడ ఓటర్లు ఎట్లా అవుతున్నారు. ఒకటే కాదు, మీరు బయట పెట్టారు మీ పార్టీ. ఒకటి, రెండు, ఒకే ఫోటోతోని 10 ఓట్లు 10 రాష్ట్రాలు ఎట్లా నమోదవుతున్నాయి. ఇదైతే కోఇన్సిడెన్స్ కాదు. ఇప్పుడు మీదో నాదో నా ఊర్లోనో లేదా ఊర్లోనో హైదరాబాద్లోనో రిఫ్లెక్ట్ అయింది. రిప్లై అంటే మనకు తెలుసో అవగాహన ఉండో లేకనో ఇక్కడ కూడా అప్లై చేసి ఉంటే, ఇక్కడ ఉంది అక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది, పలానా మా కరీంనగర్లో మీ వరంగల్లో ఉందంటే ఒక అర్థం ఉంది. అంటే తెలుసో తెలియకో జరిగి ఉండొచ్చు పొరపాటు అనొచ్చు. నా ఓటు నీ ఓటు కర్ణాటకలో ఉండదుగా,
మహారాష్ట్రలో ఉండదు కదా, మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఉండదు కదా. కానీ కర్ణాటకలో అదే ఓట్లు అవి ఒక 10 ఉంటాయి, మళ్ళీ అవే ఫోటోలతోని అవే పేర్లతోని రాజస్థాన్లో 10 ఉంటాయి, మళ్ళీ అవే పేర్లతోని మధ్యప్రదేశ్లో ఉంటాయి, మహారాష్ట్రలో ఉంటాయి. మరి ఏది నీ ఇంటర్స్ రివ్యూ? SIR వడపోత, ఓటర్ల వడపోత కదా వాళ్ళు చెప్పాలనుకున్న మాట. ఏది నీ ఓటర్ల వడపోత? ఇది ఫోటోలు 10 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. తర్వాత జీరో అడ్రస్ ఓటర్లు. మన అజ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అజ్ఞానేష్ కుమార్ గారు వచ్చినప్పటి నుంచి మొదలైంది ఈ తతంగం అంతా. ఆయన బీజేపీకి మోడీ గారికి కట్టప్పలాగా పనిచేస్తున్నాడు, ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి కాదు. ఒకప్పుడు అసలు నేను ప్రభుత్వం వేరు, బీజేపీకి కట్టప్ప అయితే కట్టప్ప బీజేపీని పొడుస్తాడు కదా, మరి లాస్ట్ లెక్క ప్రకారం ఇక అది సంతోషించాలి. ఆ రోజు రావాలంటున్నాను, ఆ రోజు రావాలి. నేనేమంటున్నా, శేషన్ గారి ఇంటర్వ్యూస్ మనం చూస్తుంటే నేను చదివాను, మా ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బైలాస్ ఉన్నాయో దానిలో మేము ప్రభుత్వం వేరని ఉంది, నేను దాని మేరకే నడుచుకున్నా అంటాడు ఆయన. ఈయన నేను ప్రభుత్వానికి కట్టుబానిసనని ప్రవర్తిస్తున్నా, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి కట్టుబానిసనని ఈ అజ్ఞానేష్ కుమార్ ప్రవర్తిస్తున్నాడు. ఆయనను మీలాంటి విఘ్నత కలిగిన జర్నలిస్టులు అడిగినరు, ఏంటి ఈ జీరో అడ్రస్ ఏంటి సార్, మాకు అర్థం కావట్లేదు అని అడిగినారు ఆయన ప్రెస్ మీట్ పెడితే. జీరో అడ్రస్ అంటే అడ్రస్ లేని వాళ్ళకు. ఆయన చూడు, ఆయన చాతుర్యం. ఇది పరిస్థితి. నేను ఇంకో అంటున్నా, తండ్రి పేర్లు ABC XYZ 1 2 3 4 ఉంటాయా తండ్రుల పేర్లు? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎవరో ఫామ్ తీసుకొచ్చిస్తే నీ తండ్రి పేరు ఏందో చెప్తే, నీ పేరేందో చెప్తే, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే, డేట్ ఆఫ్ బర్త్ గురించి సపరేట్ తండ్రి పేర్లు తాతల పేర్లు XYZలు ఉంటాయా? అట్లా మేము కొన్ని 100,000 ఆధారాలు చూపిస్తున్నాం. మేము ఆ రీడబుల్ PDF ఫార్మాట్, రీడబుల్ ఫార్మాట్లో డేటా ఇవ్వమంటే ఈసీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ రూమ్ నిండిపోయి, ఈ స్టూడియో రూమ్ నిండిపోయి అన్ని ఆధారాలు సేకరించి RTA కింద 100 కొద్ది టీంలు స్టడీ చేస్తే దొరికిన కొన్ని ఆధారాలు ఇవి. ఈ దేశంలో SIR పేరు మీద, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ ఎన్నికల వ్యవస్థ మీద చేస్తున్న దాడి బీజేపీ ఈసీని ముందు పెట్టుకొని అని చెప్పడానికి నేను వారు మాట్లాడినంతసేపు విన్నాను నేను. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎంతమందికి స్కూల్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం నిజంగా చూసినా? ఆ పోయిన ఆధార్ బేస్ ఉంటుంది అసలు ఆ పోయిన ఇప్పుడే వచ్చే ఆధారు 2002 ఆధార్ చాలా లేదు కదా వచ్చి. ఎప్పుడండి ఆధార్ వచ్చి చాలా లేదు కదా? ఎప్పుడు? అరే ఎప్పుడు వస్తే చెప్పండి, ఎప్పుడు వచ్చిందో? 20 సంవత్సరాలు అవుతుంది పైన. అది 20 సంవత్సరాలు అంటే 2006-07లో కాంగ్రెస్ ప్రభుత్వ సార్ నేను ఏమంటా, పాయింట్ అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు చాలా మంది స్కూల్ కు పోయిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. మా ఫాదర్ కి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, ఆధార్ మీద ఏజ్ ఉంటది, నేను దాన్నే చూపిస్తాను. మీరు స్కూల్ పోయిన రోజు కూడా బహుశా ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాసిన 100లో 10 కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళందరికీ సార్లు వేసేది అడ్మిషన్ ఉంది. నాది ఒప్పుకున్నారా? నాది 2 సంవత్సరాలు చేరిక చేసేటప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగంలో పోతే నష్టపోయేవాళ్ళు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు పోతే నష్టపోయేవాళ్ళు. అట్లా సార్లు వేసిన డేట్ ఆఫ్ బర్త్, అది కూడా చదువుకు పోతే, బడికి పోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బడికి సర్టిఫికేట్లు లేవి. సుప్రీంకోర్టు నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యే వరకు పాస్పోర్ట్ కాదు మిగతా ఆధార్ ను కన్సిడర్ చేయమని చెప్పింది భాజపా బీహార్ లో. 2 యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారు కదా, పేరు మోసిన సోషల్ వర్కర్, ఆయన ఒక 12 మందిని లైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిరు, ఇది SIR కింద వీళ్ళ పేర్లు డిలీట్ చేసిండ్రు, కానీ వీళ్ళు మాత్రం ఇక మీ ముందు సజీవంగా నిలబడి ఉన్నారు, బతికే ఉన్నారు అని. ఇంతకంటే ఏం చెప్పాలి? వాడు ఫామ్ ఇవ్వలేదంటారా? ప్రకాష్ రెడ్డి గారు ఏంటి మీ రియాక్షన్ సార్? ఏదో చెప్తా ఉన్నారు. ఇంకొక మాట చివరిగా, కార్గిల్ మనం దేశభక్తులం కదా, బీజేపీ నాయకులు క్లెయిమ్ చేసుకునే ప్రాపగండా అది. దేశభక్తులే అంటే వాళ్ళు మాత్రం వాళ్ళకే పేటెంట్, అది నీకు నాకు ఉండదు. మన దేశానికి ఎంత సేవ చేసినా మనం ఇంతటోళ్ళమే, కానీ వాళ్ళకి మాత్రం పట్టా ఇచ్చిపోయినారు పోయేటోళ్ళు. అయితే మేజర్ గా కార్గిల్ యుద్ధంలో పనిచేసి 2 కాళ్ళు పోగొట్టుకున్న ఒక మేజర్ ఓటు కూడా తీసేసారు. ఆయన భారతీయుడు కాదా, లేక ఆయన దేశభక్తుడు కాదా? ఆయన మొరబెట్టుకున్నాడండి బెంగాల్లో. రైట్. ప్రకాష్ గారు మన మహేష్ గారు లేవనెత్తుతున్న పాయింట్సే రాహుల్ గాంధీ గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ ప్లీజ్ సార్. నేను ఒకటి క్లారిటీ ఇస్తాను సార్. 15 రాష్ట్రాలలో సార్ ఇంకా మొదలు కాలేదు సార్. ఉత్తరప్రదేశ్ లో అయిపోయింది, బెంగాల్లో అయింది, బీహార్ లో అయింది, తమిళనాడులో అయింది. అయిన దగ్గర వచ్చిన కంప్లైంట్స్ మాత్రమే చెప్పాలి విఘ్నత ఉన్న వాళ్ళు. కాని దగ్గర గురించి మాట్లాడితే ఒక అంశం, వేరే అంశం, దాని చర్చ. నేను ఎందుకు చెప్తున్నట్టు సార్, హైదరాబాద్ నగరంలో ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలక్షన్ కమిషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కూడా 2 మీటింగ్లలో ఉన్నా. ఐరిష్ ఆధారంగా, నేను మళ్ళీ ఇంట్రెస్టింగ్ చెప్తున్నా, 3 సంవత్సరాల క్రితం ఐరిష్ ఆధారంగా, ఐరిష్ అంటే మీరు కళ్ళు నా కళ్ళు అంటే కళ్ళతో చూసి, అంటే ఆ ఫోటోను చూసి
ఒక ఓటర్ అంటే ఒకటే పర్సన్ కి ఒక అసెంబ్లీలో కనుక 2 ఓట్లు 3 ఓట్లు ఉంటే డిలీట్ చేశారు. 2 అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ముచ్చట చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసింది. దాని తర్వాత అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ ఉంది, టీఆర్ఎస్ కూడా ఉంది, బీజేపీ కూడా ఉంది, ఎంఐఎం కూడా ఉంది. వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్, ఇక్కడ ఒక అసెంబ్లీకి తీయొద్దంటే మొత్తం దేశమంతా తీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అడిగింది, టీఆర్ఎస్ పార్టీ అయితే ఏమన్నది, ఆంధ్ర వాళ్ళు 20 లక్షల మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆంధ్ర ఓటర్స్ మీ అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు, దేశం మొత్తం కూడా చేయాలి. మేము రాష్ట్రం మొత్తం అడిగింది ఒక పార్టీ అయితే దేశం మొత్తం చేయాల్సిందే, లేకపోతే ఈ దొంగ ఓట్లు అక్కడ ఇక్కడ ఉన్నాయని చెప్పి ఆలోచన చేసినటువంటి, కాంప్లైంట్ చేసినటువంటి ఒక పెద్ద జాతీయ పార్టీ, దేశభక్తుల పార్టీ, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. మరి ఎందుకు ఇప్పుడు డిఫర్ అవుతుందో నాకు తెలియదు సార్. ఇది మొదటి అంశం. రెండో అంశం నేను చాలా స్పష్టంగా చెప్పిన సార్, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కాదు సార్, 13 ఎలక్షన్ కమిషన్ రికార్డ్ ఇచ్చినట్టు 13 ఎవిడెన్సెస్, ఏ పాస్పోర్ట్ ఉందా, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ లో కనుక 2002 కంటే ముందున్నటువంటి ఓటర్ ఐడి కార్డు ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఇంకా రేషన్ కార్డు ఉన్నా, మీ దగ్గర ఇతరత్ర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, అట్లా 13 ఆధారాలు మీకు ఓటేయడానికి పోతారు కదా వెంకటకృష్ణ గారు, ఇక్కడ మీ ఆధారాలు చూపించి మీరు ఓటేయొచ్చని రాసి పెడతారు కదా, ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు రాసి పెడతారు కదా. మరి అది కూడా చదువుకోకుంటే నేనేం చేయాలి సార్? అది రాహుల్ గాంధీ చదువుకోకపోతే నేనేం చేయాలి? దానికి ఆ 13 మందిది ఉన్న వాళ్ళకి ఎవిడెన్సెస్ ఇవ్వచ్చు సార్. అయితే 2002 కంటే ముందున్న వాళ్ళని ఆటోమేటిక్ గా ఓటు వస్తుంది, వాళ్ళు కనుక ఫామ్ నింపిస్తే మిగతా వాళ్ళకి వెరిఫై అవుతుంది సార్, వాళ్ళు ఉన్నారా లేదా, అసలు బతుకున్నారా. BLO బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బూత్ లెవెల్ ఏజెంట్, పెద్దలు చెప్పినట్టుగా బూత్ లెవెల్ ఏజెంట్ నియమించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అధికారం ఇచ్చింది. ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమక్షంలో వాళ్ళు ఉన్నారా లేరా, చనిపోయారా బతుకున్నారా, అసలు ఇట్లా మనుషులు ఉన్నారా లేరా, ఇది కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఓటిస్తారు సార్. ఇంతకంటే వేరే సరళమైనటువంటి పద్ధతిలో చాలా సింపుల్ గా జరిగేటువంటి పని సార్. దీన్ని కాంప్లికేషన్ ఎందుకు చేస్తున్నారంటే, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది బీజేపీ భూతం చూపిస్తారు. కానీ నేను ఒక దుర్మార్గమైన చర్చ చెప్తాను సార్. శేషన్ అనేటువంటి ఒక ఎలక్షన్ కమిషనర్ ఒకటే ఎలక్షన్ కమిషనర్ బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదాబాద్ నుంచి పోటీ చేస్తే, మరి కాంగ్రెస్ నాయకుడు అనాలా, బీజేపీ నాయకుడు అనాలా, రాజకీయ పార్టీ నాయకుడు అనాలా, రాజకీయమైనటువంటి ముద్రేస్తున్న నాయకుడు అనాలా? ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయినాక మాకు అగెనెస్ట్ అహ్మదాబాద్ లో మధ్య అద్వానికి అగెనెస్ట్ గా పోరాటం చేశారు. రమాదేవి అనే ఆమె ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఆమె తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వంలో గవర్నర్ అయింది. ఎంఎస్ గిల్ 10 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్. ప్రకాష్ రెడ్డి గారు దయచేసి ప్రకాష్ రెడ్డి గారు ఒక్క మాట దయచేసి ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు సార్ ప్లీజ్. సర్వీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి బద్దులై పనిచేయాలి. వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమున్న ఏ భావజాలంలోకైనా వెళతారు. ఆ రకంగా మాట్లాడితే చాలా హై లెవెల్లో జడ్జిలుగా పనిచేసిన వాళ్ళే బీజేపీలో పోయిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లో పోయిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది అసలు పాయింటే కాదండి. దయచేసి ఒక మాట వినండి ప్రకాష్ రెడ్డి గారు, నా మాట ఆలకించండి. మీరు ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? ఒక మాట వినండి ప్రకాష్ రెడ్డి గారు, నేను ఒక మాట వినండి దయచేసి. మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్. టిఎన్ శేషన్ లాంటి వ్యక్తిని కూడా, కానీ అలాంటి వ్యక్తి పైన కూడా మీరు బురద జల్లే కాంగ్రెస్ పార్టీ తరఫున చేశారు అంటే చేయకూడదా? టిఎన్ శేషన్ గారైనా, సంగ్మా గారైనా, లేకపోతే ఇంకో జడ్జి గారైనా, ఇంకొకరైనా, ఐదు కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ కమ్యూనిస్ట్ వాట్ ఎవర్ ఒక ప్రాంతీయ పార్టీ చేస్తారండి, తప్పే ఉంది దానికి. అది కరెక్ట్ కాదు. నేను ఆయన దగ్గరికి సురేష్ గారు కంప్లీట్ చేద్దాన్ని. ఆగండి సురేష్ గారు, ఆగండి. ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు గౌరవిస్తున్నా. కానీ ఇప్పుడున్నటువంటి సంస్కారం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ ను గౌరవించడం నేర్చుకోవాలని చెప్తున్నా. ఆ సంస్కారం ఉండాలి. ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆరోపణలు ఉండొచ్చు. ఎలక్షన్ కమిషనర్ కాకపోతే ఆయన ఎవరో పట్టించుకోరు కదా. చేయలేదు అందుకో చెప్తాను. ఎలక్షన్ కమిషన్ గౌరవించే సంస్కారం అలాగా సార్. ఎలక్షన్ కమిషన్ బదనాం చేయకండి అంటున్నాం అంతే. ప్రకాష్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనర్ కి
మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ సంబంధం లేదు కదా? లేదు, 100% లేదు. మరి వాళ్ళు ఎందుకు independent. ఎందుకు మీరు మోస్తున్నారు? వదిలేయండి కాసేపు. మేము మోస్తలేం. మేము కాసేపు వదిలేయండి. కాసేపు వదిలేయండి. అక్రమ సంబంధాలు ఎంతకడితే మేము మాట్లాడుతాం. కాసేపు వదిలేండి. ఆయనకి రాజ్యాంగబద్ధమైన సంస్థ అది. ఆయన ప్రొటెక్ట్ చేసుకోగలడు. ఎస్, ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కి సహకరిస్తే అవసరమైన ఎస్ అధికారులను సమకూరుస్తాయి అంతవరకు. సార్ ఎంప్లాయీస్ ఎవరు తెలుసా సార్? మన దగ్గర పనిచేసి అదే ఓకే, అది ఓకే కానీ దాని అంతటితో ఆపండి. దాని అంతటితో ఆపండి. అది ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ అయినా జనరల్ లెక్కలైనా ఏదైనా ఎస్ఐఆర్ అయినా వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్కి లోబడే ఏ ఉద్యోగి అయినా పనిచేస్తారు. మీకు తెలుసు కదా, మేము ఏం చేయగలుగుతామండి, ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి, దీని ప్రకారం మేము నడుచుకోవాలంటారు. అట్లానే ఉద్యోగుల్ని తప్పుపట్టినట్టు కాదు. నేనేమంటున్నా, అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే మాకు ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం ఉంది, కానీ కమిషనర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి చేస్తున్న నీచపు చేష్టల మీద మాకుండే ఆబ్జెక్షన్స్ మేము రైజ్ చేస్తాం. వద్దు, ఇది క్రాస్ మీరు ఆపమంటే నేను ఆపేయాలి. ఆయన ఆపాలి కదా మీరు. అది దేశద్రోహం గురించి ఎందుకు అంతగానే సార్, అయ్యండి ఎందుకు బీజేపీని విమర్శిస్తే దేశద్రోహులు అండి ఈ దేశంలో. ప్రజాస్వామ్యము, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ గౌరవించాలి, ఆ కుర్చీలో ఎవరున్నా గౌరవించాలి. వాడు నీచుడు అనే పదం వాడడం అంటేనే ఒక రకంగా ప్రజాస్వామ్యం. నాకు నోటీస్ పంపించమంటే నేను సమాధానం ఇస్తా. ఈ దేశంలో పదం ఎట్లా వస్తా సార్? ఏమంటా ఈ దేశంలో నేనేమనాలో నువ్వెట్లా డిసైడ్ చేస్తావు సారా? గౌరవం ఇవ్వాలి సార్. నేను ఇస్తా. మీ ఫ్రెండ్ అంటే మీరు హట్ అవుతున్నారు కానీ ఒక్క మాట వినండి. ఆనరబుల్ హైకోర్టు అంటే మీరు మీరు ఈ విషయంలో ఎంత అఫెన్స్ వస్తే అది మీకెంత అంటుకునే ప్రమాదం ఉంది. దాంట్లో రెండో విషయమే లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ గాని, రేవంత్ రెడ్డి గారు గాని, మహేష్ గాని, లేదా ఇంకొకరు గాని ఎలక్షన్ కమిషన్ మీద ఏమైనా కామెంట్స్ చేస్తే అది దేశద్రోహం అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సూ చేస్తుంది, వాళ్ళ మీద కేసులు పెడుతుంది. మీరు అనవసరంగా గొంతు చించుకోవద్దు. మై సజెషన్ టు యూ. నేను మాట్లాడతాను. లేకుండా నేను అనను సార్ భాష. మీరు అనొద్దులే, మీరు ఆగండి. నన్ను డిబేట్ చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మహేష్. భారత రాజ్యాంగం ప్రకారం లోబడి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఈ దేశ పౌరులు కూడా కొన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నేనేమంటున్నా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. అది ఒకవేళ అది రాజ్యాంగ విరుద్ధం అయితే నా మీద యాక్షన్ తీసుకోమనండి. మాట్లాడేది రాజ్యాంగ విరుద్ధం అయితే నా మీద యాక్షన్ తీసుకోమనండి. నేను ఓపెన్ చెప్తున్నా. ప్లీజ్ ఆగండి సార్, ఒక్క నిమిషం ఓపికగా ఉండండి ప్లీజ్. నేనేమంటున్నా, నేను చెప్పాను కదా ఆయనకి సిటిజన్ గా నా అయితే ఎలక్షన్ కమిషన్ ఇలా అన్నాడని చెప్పేసి వెంటనే లీగల్ నోటీస్ పంపించండి రాహుల్ గాంధీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. ఆగండి. నేను చెప్పేది మాత్రం నేను దయచేసి ప్రకాశాన్ని నీకు దండం పెడతా ప్లీజ్. ఈ దేశ రాజ్యాంగానికి లోబడి ఇండిపెండెంట్ గా పనిచేసే ఎలక్షన్ కమిషన్ అంటే నాకు గౌరవం ఉంది కాబట్టి ఒక సిటిజన్ గా ఆ వ్యవస్థ అంత ఘోరంగా పనిచేయకూడదని కోరుకుంటున్నాను. రెండోది, మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాటం, ఈ రోజు కూడా ఈ దేశ ఉనికికి ప్రజాస్వామ్యానికి మేలు జరిగే పోరాటం చేస్తూనే ఉంటాము. 3, రాహుల్ గాంధీ గారు ఫారిన్ యూనివర్సిటీలలో డిగ్రీలు తీసుకున్న రాహుల్ గాంధీ గారి ఆన్లైన్ లో కొట్టినా వస్తాయి. కొంతమంది దేశంలో చదివినామని చెప్పుకొని సర్టిఫికెట్లు దాచిపెట్టుకుంటుంటారు. ఆడ ఆన్లైన్ సర్టిఫికెట్లు ఇష్యూ ఈ టాపిక్ అన్నారు కదా, మాకు ఉచిత సలహా చెప్పాలి కదా. ఎవరో చదువుకున్నాడు ఈ దేశంలో అందరికీ తెలుసు, సర్టిఫికెట్ చెప్తున్నా. ఇంకో మాట చెప్తున్నా, సుప్రీం కోర్టు నువ్వు మాట్లాడిందంత డివియేషన్ మాట్లాడే దమ్ము లేదు.
నేను ఎస్ఐఆర్ గురించి నువ్వు అదే మాట్లాడుతున్నా. అది రాహుల్ గాంధీ చదువుకోలేదు, ప్రధాని మోడీ 7 సర్టిఫికేట్ ఏడున్నాయి కదా, ఆయన పెద్ద మనిషివి. అదే అడుగుతున్నా. చదువుకొని ఏం చేస్తుండో ఆ రాష్ట్రాలన్నీ కలపడతాయి. భాష మంచిగా సుబ్రహ్మణ్య స్వామిని అడగాలి, సుబ్రహ్మణ్య స్వామిని అడగాలి. కోల్గేట్ స్కామ్ ఎక్కడి నుంచి వచ్చిందో, కోల్గేట్ స్కామ్ సుబ్రహ్మణ్య స్వామిని అడిగితే చాలా చెప్తాడు, అందుకోసమే ఈ గతి పట్టింది. చాలా చెప్తాడు. సుబ్రహ్మణ్య స్వామిని అడగండి మోడీ గురించి. ఎందుకు ఇక్కడ ఇంత పబ్లిక్ గా నా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తున్నారు? సోనియా గాంధీ గురించి కూడా సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడారు. ఏం మాట్లాడండు? ఏం మాట్లాడు? ఇట్లా యూజ్లెస్ ఫెలోస్ అదే వయసుతో గౌరవిస్తే కాపాడుకోడు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం చేసుకోండి కానీ మాటలు ఎంత ఆపాను మీకు తెలియదా? మరి మ్యూట్ చేయండి, మీ చేతిలో లేదా మ్యూట్ చేయడం? ఆపాను. కొంత రెస్ట్రెయింట్ గా ఉండండి. ఏం ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు విమర్శ చేసే ఇది ఒక జుడిషియరీ. అరే నేను ఒక్క మాట అడుగుతానా, బీహార్ వాడు ఇక్కడ వచ్చి సిమెంట్ పని చేస్తుండు, బెంగాల్ వాడు ఇంకో పని చేస్తుండు, ఇక మధ్యప్రదేశ్ వచ్చి కార్పెంటర్ పని చేస్తుండు, ఒరిస్సా వాళ్ళు హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తుండ్రు. వాడు అక్కడ లేకపోతే వాడు ఓటు తీసేస్తావా? ఓటింగ్ టైం పోయి ఓటు వేయాలండి. ఆ టైం కి పౌరుడి బాధ్యత. ఏది పౌరుడు? ఇక్కడ ఇవ్వండి ఓటు. మీరు నేనేమంటే ఇక్కడ ఇవ్వండి సార్, వాళ్ళు మార్చుకుంటా అంటే నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అరే బీహార్ మీ వైపు సార్ నేను ఒకటి అడుగుతా, మీరు చెప్తున్నారు అది నా ఇష్టం, అది నా ఓటు ఎక్కడ ఉండాలి, నేను దేశ పౌరుడుగా నాకు రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్రం తెలంగాణ ఓటు కావాలని నువ్వెందుకు ఇన్సిస్ట్ చేస్తున్నావు? అక్కడే ఉంటుంది ఓటు, అక్కడ వెళ్ళి ఓటు వేయండి. అలాంటప్పుడు మరి ఎస్ఐఆర్ అనే సంవత్సరం అచ్చా నేను మొత్తం డిస్కషన్ అర్థం చేద్దాం. 90 లక్షల ఓట్లు ఎక్కడ పోయినాయి చెప్పండి? ఎందుకు ఆర్గ్యుమెంట్ నడిచింది? ఎందుకు 90 లక్షలు? అచ్చా ఒకవేళ ఓట్లే పోతే ఆయన చెప్పినట్టు ఓట్లే పోతే సుప్రీంకోర్టు ఎందుకు 3 రోజులు వరుస పెట్టి 90 లక్షలు పోయినాయని? అది సుప్రీంకోర్టు అంత ఖాళీగా ఉన్నదా చెప్పండి? 90 లక్షల ఓట్లు పోయినాయని రాహుల్ గాంధీ, మహేష్, యోగేంద్ర యాదవ్, లేకపోతే ఇంకెవరు లాయరు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ మా ఓటు పోయిందని ఎవడు రోడ్డు మీద రాట్లా. అది గమనించండి. అది ఉద్యమాలు వద్దు సార్, చూడట్లే. ఒక రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు పోతే రోడ్ల మీదకి జనం వస్తే ఊహించండి. ఒకసారి 90 లక్షల మంది జనం రోడ్ల మీదకి వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. 10,000 మంది వస్తే తట్టుకోలేరు పోలీసులు. 90 లక్షల మంది రోడ్డుకి ఎలా ఉంటది? కడుపు నిండిన వాళ్ళు మీరు 100 చెప్తారు. తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగుతుంది కదా, జరుగుతుంది. మీరు అనుమానించిన మనోళ్ళు పద్మశాలి సోదరుడు భీమాన్ని మీరు బిఎల్ఏలు పెట్టి కాపాడండి. అయిపోయినాక గొంతు తీర్చుకోవడానికి అప్లికేషన్ ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్ కాంగ్రెస్ అపాయింట్ చేశాము. ఉంటే చేయండి, ఉంటే చేయండి. సురేష్ గారు ఫైనల్ గా ఒక్క మాట, హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో ఓటు ఉన్న వాళ్ళు నివాసమేమో హైదరాబాద్, అడ్రస్ ఏమో హైదరాబాద్, ప్రతి ఎలక్షన్ కి లక్షలాదిగా వస్తూ ఉంటారు అక్కడ ఓట్లు వేయడానికి. వాళ్ళ ఆధారాలు అడ్రస్ అన్ని ఇక్కడ ఉంటాయి చాలా మందికి, కొంతమందికి అక్కడే ఉండవచ్చు. వీళ్ళ పరిస్థితి అంటే బ్రీఫ్ గా, నాకు టైం లేదు, ఇమీడియట్ గా వేరే ప్రోగ్రామ్ ఉంది కదా, ఇమీడియట్ ప్రోగ్రామ్. 1 minute లో క్లోజ్ చేస్తాను. 1 minute ప్లీజ్. 1 జూలైకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు సార్. మీరు పోట్లాడుకోవటం కాదు, అట్లా ఉంటది తెలంగాణ రాజకీయం, అలా ఉంటది. ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు పోట్లాడుకోవద్దండి దయచేసి. పొలిటికల్ పార్టీగా మన బాధ్యత ఉంది. మీకు తెలంగాణలో 35,000 బూతులుంటే బిఎల్ఏలు 22,000 మంది ఉన్నారు. అసలు మీ పార్టీలు వేసుకున్నారా బిఎల్ఏల్ని? మీరు ఎందుకంటే నేల విడి సాము చేసి అంపైర్ని తిడతారు? 3 ప్రధాన పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లు వేస్తే 1,00,000 మంది పైన ఉండాలి ఈ పార్టీకి. అవునండి, 35,000 మందికి 22,000 మంది ఉన్నారు సార్. 35,000 మంది అన్న ఒక పార్టీకి ఉండాలిగా. మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? అప్పుడే బ్లేమ్ స్టార్ట్ చేశారు అంపైర్ మీద.
అదే కదా. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ లో Sir. 46,000 బూతులు ఉన్నాయి, 68,000 మంది ఉన్నారు బూత్ లెవెల్ ఏజెంట్లు, నెక్స్ట్ ప్లీజ్. ఎక్సెస్ ఉన్నారు. యా అందుకని ముందు మీ పని మీరు చేయండి. పొలిటికల్ పార్టీలు ఒక ఇంటింటికి చిన్న పంపించండి మీ పిఎల్ఏల్ని. పంపించకుండా నేను అడిగిన హైదరాబాద్ ఓటర్ ఎవరో సంబంధించి చేయాలి. చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ విషయం సార్, ఎక్కడైనా ఒక చోటే ఓటు ఉండాలి సార్. దేశాలు ఆప్ట్ ఏదర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, సింపుల్. ఓకే కానీ అడ్రస్ లేకపోతే ఓటు పోతుంది. ప్రకాష్ రెడ్డి గారు నాకు టైం లేదు, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. సురేష్ గారు, హైదరాబాద్ అడ్రస్సే ఉంది, ఓటు హక్కు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అదెలా? అడ్రస్ అక్కడ ఉండాలి కదా. ఈ సార్ మళ్ళీ వెంకటకృష్ణ గారు ఏదన్నా ఒక 13 అంశాలలో ఒక అడ్రస్ చూపిస్తే చాలు సార్, ఒక ఎవిడెన్స్. రెసిడెన్షియల్ ప్రూఫ్ చూపించాలి. తెలంగాణలో ఏమంతే, ఆంధ్రాలో ఏమంతే. ఒక ప్రూఫ్ ఇవ్వాలి సార్. కరెంట్ బిల్ కూడా నడుస్తుంది. దీని మీద ఒక కొన్ని ఫ్లాస్ అయితే కనబడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. Transparency కూడా maintain చాలా చేయాలి. చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కనబడుతుంది. Transparency, sir. ఎందుకంటే వాళ్ళ system ఇంత ఏ డిస్కషన్ లో తప్పు. మనకే ఒక క్లారిటీ రాలా. అడ్రస్ ఉన్న దగ్గరే ఓటు ఉండాలి అనేది మనమే మాట్లాడుతున్నాం. 13 ఆగండి సార్ ప్రకాష్ రెడ్డి గారు, మాకు తెలుసు అడ్రస్ ప్రూఫ్ ల గురించి. పాన్ కార్డు మీద ఒక అడ్రస్ ఉంటుంది, ఆధార్ లో ఒక అడ్రస్ ఉంటుంది, పాస్పోర్ట్ లో ఒక అడ్రస్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ లో ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ గురించి నాకు చెప్తే ఎట్లా? మీరు 13 అడ్రస్ ప్రూఫ్ ఉంటే 13 రకాల అడ్రస్లు ఉంటాయి. మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా వేరే చోటు ఉంటది. మీకు అరే ఎట్లా సార్? డ్రైవింగ్ లైసెన్స్ కూడా ప్రకాష్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. 13 రకాల అడ్రస్ ప్రూఫ్ల మీద 13 రకాల అడ్రస్లు ఉంటాయి సార్. 13 రకాల అడ్రస్లలో మీ ఏ అడ్రస్ అయినా ఆప్ట్ చేసుకోవచ్చు సార్. పర్లేదు, ఎలక్షన్ break కమిషన్ చేయండి. ముందు మీరు ఏ ఎవిడెన్స్ చూపిస్తారో ఆ ఎవిడెన్స్ లో మీకు ఎలక్షన్ రైట్ నడవనివ్వండి. తర్వాత చూద్దాము ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు అండ్ మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.